వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో రీసెంట్ కరెక్షన్ తర్వాత మళ్ళీ అప్ ట్రెండింగ్లో ఉన్న స్టాక్ ఐడియాస్ అయితే డిస్కస్ చేద్దాం. ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ స్టాక్ అల్కార్గో లాజిస్టిక్స్. అండ్ లెటర్స్ లుక్ ఇన్ టు అల్కార్గో లాజిస్టిక్స్ చార్ట్ ఒకసారి చూద్దాం. అండ్ ప్రస్తుతానికైతే స్టాక్ రీసెంట్ హై ఏదైతే ఉందో దాదాపు 98 రూపీస్ నుంచి స్టాక్లో ఒక ఫాల్ అయితే వచ్చింది. అండ్ ఈ స్టాక్ జూన్ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. అండ్ హోప్ఫుల్లీ స్టాక్లో ఇక్కడ నుంచి మంచి అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకు ఒక క్లియర్ డైవర్జెన్స్ అయితే కనబడుతుంది ఫర్ అప్ సైడ్ పొటెన్షియల్. సో హోప్ఫుల్లీ స్టాక్ ఈ 60 పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక మంచి రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అల్కార్గో లాజిస్టిక్స్ లైక్ లాజిస్టిక్స్ సర్వీసెస్ని అందిస్తుంది. అండ్ మార్కెట్ క్యాప్ చూస్తే కనుక 7,022 crore మార్కెట్ క్యాప్ ఉంది. స్టాక్ అయితే లైక్ 52 వీక్ లో నుంచి కొద్దిగా స్టాక్లో మొమెంటం అయితే కనబడుతుంది. సో దిస్ ఈస్ ద ప్రజెంట్ ట్రెండ్. సో ఎట్ ప్రజెంట్ 50 డిఎంఏ కానీ 200 డిఎంఏ కంటే ఎబో స్టాక్ అయితే సస్టైన్ అవ్వగలుగుతుంది. అండ్ ఇట్ జనరల్లీ ఇండికేట్స్ అప్ సైడ్. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే కనుక కంపెనీ 4.25 crore నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేయగలిగింది. సో సీక్వెన్షియల్గా చూస్తే లాసెస్ నుంచి కంపెనీ కొద్దిగా ప్రాఫిటబిలిటీలోకి టర్న్ అయింది. అండ్ కమింగ్ ఫ్యూ క్వార్టర్స్లో ప్రాఫిట్స్ మెయింటైన్ చేయగలిగితే కనుక డెఫినెట్గా స్టాక్లో అప్ ట్రెండ్ రావచ్చు. అండ్ ఈ స్టాక్లో ఎఫ్ఐఎస్ 10% హోల్డ్ చేస్తున్నారు. డిఐఎస్కి 2.84% వాటా అయితే ఉంది. సో దిస్ ఇస్ అబౌట్ అల్కార్గో లాజిస్టిక్స్. అయితే రైల్టెల్ ఇంకొక స్టాక్ రీసెంట్గా అప్ ట్రెండ్ రెజ్యూమ్ అవుతుంది. సో రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి రీసెంట్ హై ఏదైతే ఉందో లైక్ 620 నుంచి స్టాక్ ఫాల్ అయింది 440 వరకు. అండ్ ప్రస్తుతానికైతే స్టాక్లో మళ్ళీ ఒక అప్ ట్రెండ్ కనబడుతుంది. 450 ఎబో స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక డెఫినెట్గా స్టాక్ నుంచి ఒక అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ రిస్క్ రివార్డ్ ఇక్కడ చాలా బూలిష్గా ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో రైల్టెల్ పార్ట్ ఆఫ్ రైల్వే రిలేటెడ్ స్టాక్సే. అండ్ రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రస్తుతానికి 500 దగ్గరగా ట్రేడ్ అవుతుంది. 52 వీక్ లో నుంచి స్టాక్ మల్టిపుల్ ఫోల్డ్ ఆఫ్ రిటర్న్స్ ఇవ్వగలిగింది. సీ ద ఫైనాన్షియల్ రేషియోస్ చాలా స్టేబుల్గా కనబడుతున్నాయి. అండ్ దిస్ ఈజ్ 1 year చార్ట్. క్వార్టర్లీ రిజల్ట్స్లో సేల్స్ చూడండి ఎలా ఫాలో అయ్యాయి. 558 49 crore నెట్ ప్రాఫిట్ అయితే కంపెనీ పోస్ట్ చేయగలిగింది. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక 73% ప్రమోటర్ హోల్డ్ చేస్తున్నారు, 22% జనరల్ పబ్లిక్ హోల్డ్ చేస్తున్నారు. పెద్దగా మ్యూచువల్ ఫండ్ కానీ ఎఫ్ఐఎస్ కానీ వాటా అయితే లేదు. బట్ దిస్ ఈజ్ రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అండ్ ఈ స్టాక్ కరెక్షన్ తర్వాత చాలా అట్రాక్టివ్ కనబడుతుంది. అండ్ స్టాక్లో కూడా మంచి ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి రెస్టారెంట్ బ్రాండ్స్ ఏషియా. అండ్ రెస్టారెంట్ బ్రాండ్స్ ఏషియాలో కూడా స్టాక్ రీసెంట్గా 134 నుంచి కొద్దిగా కరెక్షన్ కనబడుతుంది, మళ్ళీ ఒక అప్ ట్రెండ్. అండ్ హోప్ఫుల్లీ స్టాక్లో 140 to 150 లెవెల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బై 100 అనేది 100 పైన సస్టైన్ అవ్వగలిగితే కనుక. సో ఏదైతే స్టాక్లో కరెక్షన్ జరుగుతుందో లైక్ 95 100 ఇక్కడ దగ్గరగా బయింగ్ వస్తుంది, ఫర్ 120 130 దగ్గరగా సెల్లింగ్ అయితే వస్తుంది. అండ్ దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ టు ట్రేడ్ ఈ స్టాక్ని, రెస్టారెంట్ బ్రాండ్స్ ఏషియా. అండ్ కమ్ టు రెస్టారెంట్ బ్రాండ్స్ ఏషియా మార్కెట్ క్యాప్ చూద్దాము. సో ప్రస్తుతానికైతే 5,569 crore మార్కెట్ క్యాప్ ఉంది. 91 రూపీ 52 వీక్లో అయితే 140 దగ్గరగా 52 వీక్ హై ఉంది. సో హార్డ్లీ 30-40 పాయింట్స్ రేంజ్లో అయితే స్టాక్ మూవ్ అవుతుంది. అండ్ ఎట్ ప్రజెంట్ 50 డిఎంఏ 200 డిఎంఏ ప్రైస్ అయితే చాలా క్లోజ్గా కనబడుతుంది. ఇండికేట్ పొటెన్షియల్ అప్ సైడ్ ఆఫ్ అనదర్ 20-25 పాయింట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కమ్ టు క్వార్టర్లీ రిజల్ట్స్ చూసినా కూడా సీక్వెన్షియల్గా లాసెస్ తగ్గాయి అంటే కంపెనీ ప్రాఫిటబిలిటీలోకి ఉన్నట్టే కదా, ఎందుకంటే సేల్స్ ఇక్కడ పెరుగుతూ వస్తున్నాయి. సో డెఫినెట్గా ఈ స్టాక్లో కూడా ఒక అప్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు విత్ వెరీ గుడ్ ఎఫ్ఐ హోల్డింగ్. అట్ ద సేమ్ టైం మ్యూచువల్ ఫండ్స్ వాటా పెంచుకున్నారు ఈ జూన్లో. దాదాపు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ 8.3%, నిప్పాన్ లైఫ్ ఇండియా ట్రస్ట్ 6.87, టాటా మ్యూచువల్ ఫండ్ 3.7, క్వాంట్ మ్యూచువల్ ఫండ్ 2.81. సో ఇలా వేరియస్ ఫండ్స్ కూడా ఈ స్టాక్లో అయితే ఇన్వెస్ట్ చేశారు. సో రెస్టారెంట్ బ్రాండ్స్ ఏషియా ఒకటి వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. ఇంకోటి జిఎస్పిఎల్, గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ లిమిటెడ్. అండ్ ఇది కూడా రీసెంట్గా స్టాక్లో రీసెంట్ అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది స్టాక్లో. సో పాసిబుల్లీ జిఎస్పిఎల్ కూడా మంచి ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు 300 పైన. అండ్ దిస్ ఈజ్ 1 year చార్ట్. సో దిస్ ఇస్ 5 year బేసిస్ మీద స్టాక్ ఎలా పోయింది ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు.
అండ్ హోప్ఫుల్లీ స్టాక్లో లాంగ్ టర్మ్లో 400-450 అలా వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. సో లెటస్ లుక్ ఇంటూ జిఎస్పిఎల్. మార్కెట్ క్యాప్ నియర్లీ 20,000 crore చేరుకుంది. సో దే ఆర్ ఇంటూ లైక్ వేరియస్ they are into natural gas transmission business. And this is the chart. 50 DMA 200 DMA పైన స్టాక్ అయితే అప్ ట్రెండ్లో కనబడుతుంది. అండ్ గుడ్ క్వార్టర్లీ రిజల్ట్స్, 527 crore నెట్ ప్రాఫిట్. ఇయర్లీ బేసిస్ మీద నెట్ ప్రాఫిట్ పెరిగింది, సీక్వెన్షియల్గా సేల్స్ పెరిగాయి. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినా కూడా 15.84% ఎఫ్ఐఐస్, 24% డిఐఎస్ హోల్డ్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ గుజరాత్ స్టేట్ పెట్రోనాట్, ఈ స్టాక్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే. అండ్ ఇంకొక స్టాక్ కేఈసీ ఇంటర్నేషనల్. సో కేఈసీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రస్తుతానికైతే 970 దగ్గరగా స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ ఎట్ ప్రజెంట్ స్టాక్ నియర్లీ 800 దగ్గరగా కరెక్షన్ జరిగింది. ఆల్రెడీ అప్ ట్రెండింగ్లో ఉన్న స్టాక్లో కొద్దిగా కరెక్షన్ కనబడుతుంది. అండ్ పాసిబుల్లీ స్టాక్లో మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే రెజ్యూమ్ అవ్వచ్చు. సో 800 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలుగుతుంది కాబట్టి 900-950 వెళ్ళే ఛాన్స్ ఉంది ఈవెన్ నెక్స్ట్ వీక్ కూడా. అండ్ కేసీ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాకే. సో కేసీ ఇంటర్నేషనల్ 840 దగ్గరగా ట్రేడ్ అవుతుంది. మార్కెట్ క్యాప్ 21,500 దగ్గరగా ఉంది. వెరీ హెల్దీ ఫైనాన్షియల్ రేషియోస్, స్టాక్ అట్రాక్టివ్ ఆఫ్టర్ కరెక్షన్. క్వార్టర్లీ రిజల్ట్స్లో కూడా కొద్దిగా ప్రాఫిట్స్ ఫాలో అయ్యాయి సీక్వెన్షియల్గా, బట్ ఇయర్లీ బేసిస్ మీద ప్రాఫిట్స్ అయితే డబల్ అయ్యాయి విత్ వెరీ గుడ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. మ్యూచువల్ ఫండ్స్కి, ఎఫ్ఐఎస్కి మంచి వాటా అయితే ఉంది. సో కేఈసీ ఇంటర్నేషనల్ కూడా వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. అండ్ అప్ ట్రెండ్ ఆల్రెడీ రెజ్యూమ్ అయింది. అండ్ ఆల్సో ఆర్ఎస్ఐ ఇండికేట్స్ అప్ సైడ్ డైవర్జెన్స్. సో దీస్ ఆర్ ద 5 బెస్ట్ స్టాక్ ఐడియాస్. నెక్స్ట్ వీక్ కూడా బులిష్గా ట్రేడ్ అవ్వచ్చు ఈ స్టాక్స్, ప్రొవైడెడ్ బ్రాడర్ మార్కెట్స్లో మంచి అప్ ట్రెండ్ వస్తాయి కనుక. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. థ్యాంక్ యూ.